ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 296 వీడియో. ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో క్వశ్చన్ నెంబర్ 1, ముఖ్యంగా ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు మీకు 3000 ప్రశ్నలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి ఛానల్లో. చాలా ముఖ్యమైన స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇక ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1, బిమ్స్టెక్ దేశాల మొట్టమొదటి సంగీత ఉత్సవం మ్యూజికల్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది రీసెంట్గా అనేది ప్రశ్న అండి. ఫస్ట్ బిమ్స్టెక్ దేశాలంటే మనకు ఈ బంగాళాఖాతం ఉంది కదా, ఈ బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 7 కంట్రీస్ కలిసి మనకు ఢాకా ప్రధాన కేంద్రంగా బిమ్స్టెక్ కూటమిగా 1997లో ఏర్పడ్డాయి. బిమ్స్టెక్ కూటమి ఏర్పాటు. సో ఇక్కడ మనకు రీసెంట్గా ఏంటంటే న్యూఢిల్లీలో ఈ బిమ్స్టెక్ దేశాల యొక్క మొట్టమొదటి సంగీత ఉత్సవం జరిగింది, అంటే మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగింది. ఇతివృత్తం వచ్చేసి మనకి సప్తసుర్ 7 దేశాలు ఒకే స్వరమాధుర్యం అనే థీమ్తో ఈ ఫెస్ట్ అయితే మనకు జరిగింది. గుర్తుంచుకోండి ఫస్ట్ది కాబట్టి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బహుళ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కోసము ఈ దేశాలు అయితే ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లోని ఏ గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా రీసెంట్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు ఇచ్చింది? వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు యునెస్కో హెరిటేజ్ లిస్ట్ గురించి అవుతారో అది వేరు. ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ ప్రదేశం అని కొన్నింటికి ఇస్తుంది. దాంట్లో రీసెంట్గా మనకు నంద్యాల జిల్లాలోని బెలూమ్ గుహలకు ఇచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3, మహాసముద్రాల రక్షణకు యునైటెడ్ నేషన్స్ నేతృత్వంలో 3వ మహాసభ 2025లో ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరిగిందండి. ఈ ఓషన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలో ఐక్యరాజ్య సమితి ఒక మహాసభను ఏర్పాటు చేసింది. ఇది 3rd కాన్ఫరెన్స్, ఇది 2025 రీసెంట్గా మనకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, దేశంలో అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత ఫ్లైఓవర్ 2025 జూన్లో ఎక్కడ ప్రారంభించారు? ఇలాంటి ఈ సూపర్లేటివ్స్ ఇండియాలో పొడవైనవి, ప్రపంచంలో పొడవైనవి, చిన్నవి, పెద్ద ఏవైతే ఉంటాయో వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే దీన్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటున్నాను. పొడవైన లాంగెస్ట్ కేబుల్ ఆధారిత ఫ్లైఓవర్ అనేది మీకు ఎక్కడ ప్రారంభమైందంటే మనకు జార్ఖండ్లోని రాంచీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 2025 జూన్లో ప్రారంభించాడు. దీని పేరు వచ్చేసి ప్రముఖ గిరిజన నాయకుడి పేరు దీనికి పెట్టడం జరిగిందండి. కార్తీక్ ఒరాన్ ఫ్లైఓవర్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అఫీషియల్ నేమ్. ఇది పొడవు వచ్చేసి మనకి 2.34 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కేబుల్ ఆధారిత ఫ్లైఓవరు సింటోలిని మెకాన్ ప్రాంతాన్ని, ఎందుకంటే దీన్ని సింటోలి మెకాన్ ఫ్లైఓవర్ అని కూడా అంటారన్నట్టు. ఏదైనా పిలవచ్చు, ఎట్లయినా అడగవచ్చు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు నూతన అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? రీసెంట్గానండి ఈ ఎన్నిక సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరిస్తుంది. అనలీనా బేబాక్, జర్మనీకి చెందిన అనలీనా రీసెంట్గా మనకు యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం అనేది జరిగింది, చైర్మన్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 year టర్మ్ ఉంటుంది. మనకు యుఎన్ఓ సర్వప్రతినిధి సభ అంటే మనకు యుఎన్ఓలో ఉన్న 6 అంగాలలో ఈ జనరల్ అసెంబ్లీ లేదా సాధారణ సభ ఒకటండి. ఇందులో మనకి 193 సభ్య దేశాలు ఉంటాయి. రీసెంట్గా ఎవ్రీ ఇయర్ మనకి ఈ సర్వప్రతినిధి సభ మీటింగ్ అనేది న్యూయార్క్లో జరుగుతుంది. ఇప్పుడు కూడా 2025 సెప్టెంబర్లో జరుగుతుంది. ఈ సదస్సుకైతే ఈ సర్వప్రతినిధి సభకు నూతన అధ్యక్షురాలిగా అనలీనా బేబాకర్ రీసెంట్గా చైర్మన్గా అంటే ప్రెసిడెంట్గా ఎంపిక కావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5, కామన్వెల్త్ దేశాల సెక్రటరీ జనరల్గా 2025 ఏప్రిల్లో ఎవరు ఎన్నికయ్యారు? కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఒకప్పుడు బ్రిటన్ చేత పరిపాలించబడ్డటువంటి దేశాలన్నీ మన కామన్వెల్త్ గ్రూప్లో ఉన్నాయండి. ఇండియా కూడా దాంట్లో ఒక మెంబరు. ఈ కామన్వెల్త్ దేశాల సెక్రటరీ జనరల్గా రీసెంట్గా అంటే 2025 ఏప్రిల్లో షిర్లీ బోచ్వే, ఘనాకి చెందిన షిర్లీ బోచ్వే ఆఫ్రికా నుండి ఫస్ట్ మహిళ అండి. ఈ పోస్టుకు ఎంపికైన తొలి ఆఫ్రికన్ మహిళ.
క్వశ్చన్ నెంబర్ 6 కామన్వెల్త్ దేశాల సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ ఎవరు? ఇక్కడ ఫస్ట్ ఉమెన్ ఎవరు? కామన్వెల్త్ దేశాలకు సెక్రటరీ జనరల్ పనిచేసిన తొలి మహిళ ఎవరంటే ప్యాట్రిషియా స్కాట్లాండ్ అండి. డొమినికా దేశానికి చెందిన ప్యాట్రిషియా స్కాట్లాండ్ గుర్తుంచుకోండి, ఫస్ట్ కాబట్టి గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7 2015-24 మధ్య విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది నిరాశ్రయులయ్యారు? రైట్, ఈ డిజాస్టర్స్ జరుగుతాయి కదా, భూకంపాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, ఇలాంటివన్నీ కూడా అగ్నిపర్వతాలు ప్రేలడం, ఇలాంటి అన్నిటిని డిజాస్టర్స్ అని మనం పిలుస్తాము. మనకు ఒక దశాబ్ద కాలం 2015 నుంచి 24 మధ్య ఒక 10 సంవత్సరాలు కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విపత్తుల కారణంగా 26.48 కోట్ల మంది నిరాశ్రయులు కావడం అనేది జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం ఇండియా నుంచి చూస్తే 3.23 కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారు. ఎక్కువగా ఎక్కడి నుంచి ఉన్నారంటే చైనా నుండి అత్యధిక మంది నిరాశ్రయులు అయ్యారు, అది గుర్తుంచుకోండి. భారత్ అయితే 3వ స్థానంలో ఉందండి. ఈ రిపోర్ట్ ఎవరిచ్చిందంటే మనకు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అని మనకు జెనీవాలో ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. హెడ్ క్వార్టర్ కూడా ఇచ్చాను, అందుకే స్టాక్ జీకే మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 8 బిమ్స్టెక్ డే ఏ తేదీన జరుపుకుంటాం? ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా, బంగాళాఖాత తీర ప్రాంతంలోని కొన్ని దేశాలు, అంటే ఇప్పుడైతే 7 దేశాలు కలిసి ఆర్థిక సహకారము, టెక్నికల్ కోఆపరేషన్ కోసం ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. దీన్ని మనం బిమ్స్టెక్ కూటమి అంటున్నాము. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1997 జూన్ 6న ఏర్పాటు చేశారు. అందుకే మనకు జూన్ 6న మనం బిమ్స్టెక్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 9 హిమానీ నదాలు గ్లేషియర్స్ పరిరక్షణ సదస్సు 2025 మే 29 నుండి జూన్ 1 వరకు ఎక్కడ జరిగింది? ఈ గ్లేషియర్స్ అంటే హిమానీ నదాలు మనం కాపాడుకోవాలండి, ఎందుకంటే ఇవి కరిగిపోతే సముద్ర మట్టాలు పెరుగుతాయి. వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం ఉద్దేశంతో మనకు 2025 మే 29 నుండి జూన్ 1 మధ్య ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అది కజకిస్తాన్లో జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, ఇట్లాంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కాన్ఫరెన్స్లు. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈరోజు, ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు 1వ తరగతి నుండే బేసిక్ మిలిటరీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది? దీనికి జవాబు వచ్చేసి మనకు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఫస్ట్ క్లాస్ నుండి స్టూడెంట్స్కి బేసిక్ మిలిటరీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిందండి. ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఇండియాలో ఇది. ఇలా స్పెసిఫిక్గా ఏదైనా ఒక స్టేటు ఏదైనా ఒక నిర్ణయం డిసిజన్ తీసుకున్నప్పుడు అలాంటి ఇంతవరకు ఎక్కడ లేకుంటే అది ఖచ్చితంగా ప్రశ్న అవుతుందండి. రీసెంట్గా మనకు ఉత్తరాఖండ్లో ప్రతిరోజు భగవద్గీతను పారాయణం చేయాలి ప్రార్థనలు అని స్కూళ్ళల్లో అదొకటి తీసుకున్నారు. అట్లాంటివి మీరు గుర్తుంచుకోండి, డెఫినెట్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి. సో ఇవి నేను ఈరోజు మీకు అందించినటువంటి 10 ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు స్టాండర్డ్ జీకే నుండి ప్రశ్న ఇచ్చే అవకాశం అయితే నేను చూస్తాను తప్పకుండా. మరి వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో కండి, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాయండి. 3000 ప్రశ్నలు మీకు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఈ 3000 కాదు, ఇంకా అక్కడక్కడ చాలా బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ ఒక నోట్స్లో రాస్తే మీకు మంచి బ్రహ్మాండమైనటువంటి నోట్స్ తయారవుతుంది. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా యూస్ఫుల్ అండి. ఆ ఉద్దేశంతో ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఒక 20 years నుండి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అంచనా వేసి అవేవి మిస్ కాకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.